శాంతి. మురళి తారీఖు జూలై 13, 2025. ఆదివారం. అవ్యక్త బాబ్దాద గారి రివైజ్ మురళి, రివైజ్ డేట్ 3/2/2006. మురళి సారము: పరమాత్మ ప్రేమలో వ్యర్థం యొక్క నామరూపాలు లేని సంపూర్ణ పవిత్ర స్థితిని తయారు చేసుకోండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న ప్రభువుకు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వం నుండి ఎన్నుకోబడిన కోట్లలో కొంతమంది పిల్లలే ఈ పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు. పరమాత్మ ప్రేమయే పిల్లలైన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ పరమాత్మ ప్రేమను పూర్తి కల్పంలో ఈ సమయంలోనే అనుభవం చేస్తారు. మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను, మహాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు. కానీ ఇప్పుడు పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయిపోయారు. పరమాత్మ ఎక్కడున్నారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని అంటారు? పరమాత్మ తండ్రి మా తోడుగానే ఉన్నారు, మేం వారి తోడుగా ఉంటాం. పరమాత్మ కూడా మేం లేకుండా ఉండలేరు, మేము కూడా పరమాత్మ లేకుండా ఉండలేమని అంటారు. ఇంతటి ప్రేమను అనుభవం చేస్తున్నారు. వారు మా మనస్సులో ఉంటారు, మేము వారి మనస్సులో ఉంటామని నషాతో చెప్తారు. ఇలాంటి అనుభవీలే కదా. అనుభవీలేనా? మీ మనస్సులో ఏమనిపిస్తుంది? మేము అనుభవీలుగా అవ్వకపోతే ఇంకెవరవుతారు అని అనిపిస్తుంది. తండ్రి కూడా ఇలాంటి ప్రేమకు అధికారులైన పిల్లలను చూసి హర్షితమవుతారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని డబల్ యజమానత్వపు నిశ్చయము మరియు నషాలో చూడాలని కోరుకుంటున్నారు. డబల్ యజమాని స్థితి అంటే ఏంటి? 1. తండ్రి ఖజానాలకు యజమానులు. 2. స్వరాజ్యానికి యజమానులు. రెండిటికి యజమానులు. ఎందుకంటే అందరూ మేరా బాబా అని అంటారు. నా బాబా అని అన్నారంటే బాలకులుగా అయినట్లే కదా. కానీ బాలకులతో పాటు 2 ప్రకారాల యజమానులుగా కూడా ఇప్పుడు అవ్వాలి. స్వరాజ్య అధికారి యజమానులుగా అవ్వడంలో విశేషంగా విఘ్నం వేసేది మనస్సు. మనస్సుకు యజమానులుగా అయి ఎప్పుడు కూడా మనస్సుకు పరవశమవ్వరాదు. స్వరాజ్య అధికారులమని అంటారు కదా. స్వరాజ్య అధికారి అనగా రాజు. బ్రహ్మాబాబా ప్రతిరోజు చెకింగ్ చేసుకొని మనస్సుకు యజమానిగా అయ్యి విశ్వ యజమాని యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. మీరు రాజు అయితే ఆ లెక్కతో ఈ మనస్సు, బుద్ధి మీ మంత్రులు. వ్యర్థ సంకల్పాలు కూడా మనస్సులోనే ఉత్పన్నమవుతాయి. కనుక మనస్సు వ్యర్థ సంకల్పాలకు వశం చేసేస్తుంది. ఒకవేళ మనస్సును ఆజ్ఞానుసారం నడిపించకపోతే మనస్సు చంచలంగా అయ్యే కారణంగా పరవశంగా చేసేస్తుంది. కనుక చెక్ చేసుకోండి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని నడవడిక మరియు ముఖంలో పదమాపదం భాగ్యశాలురుగా చూడాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మీ ముఖం మరియు నడవడిక ద్వారా భాగ్యవంతులుగా కనిపించాలి. అప్పుడు పిల్లలైన మీ ద్వారా తండ్రి ప్రత్యక్షమవుతారు. అచ్చా, అన్ని వైపులా ఉన్న ఆత్మిక గులాబీ పిల్లలందరికీ సదా తండ్రికి అతి ప్రియమైన మరియు దేహభావానికి అతి భిన్నమైన వారికి, బాప్దాదా హృదయానికి అతి ప్రియమైన పిల్లలకు, సదా ఒకే బాబా అని ఏకాగ్ర మనస్సు మరియు ఏకరస స్థితిలో స్థితమై ఉండే పిల్లలకు, నలువైపులా భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న స్థానాలలో ఉంటూ కూడా సైన్స్ సాధనాల ద్వారా మధువనానికి చేరుకునేవారికి, సన్ముఖంలో చూసేవారికి, అపురూపమైన అల్లారముద్దు పిల్లలందరికీ కల్పకల్పం
పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు. పదమాపదం రెట్ల హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. అంతేకాక వీటితో పాటు డబల్ యజమానులైన పిల్లలకు బాప్దాదా యొక్క నమస్తే. వరదానము: సైలెన్స్ శక్తి ద్వారా సెకండ్లో ముక్తి మరియు జీవన్ముక్తులను అనుభవం చేయించే విశేష ఆత్మాభవ. వివరణ: విశేష ఆత్మల చివరి విశేషత సెకండ్లో ఎవరైనా ఆత్మను ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవీలుగా తయారు చేస్తారు. కేవలం మార్గాన్ని మాత్రమే తెలిపించరు, కానీ ఒక్క సెకండ్లో శాంతి లేక అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయిస్తారు. జీవన్ముక్తి యొక్క అనుభవం అనగా సుఖం, ముక్తి యొక్క అనుభవం అనగా శాంతి. కనుక ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు సెకండ్లో వీటిని అనుభవం చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి వేగం ఉంటుందో అప్పుడు సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయాన్ని చూస్తూ అందరి నోటి నుండి వాహ్ వాహ్ అని ధ్వని వెలువడుతుంది. అంతేకాక ప్రత్యక్షత యొక్క దృశ్యం ఎదురుగా వచ్చేస్తుంది. స్లోగన్: తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞపై స్వయాన్ని సమర్పణ చేసుకుని సత్యమైన దీపపు పొరుగులుగా అవ్వండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా అవ్వండి. ఇప్పుడు ఎలాగైతే వాచా ద్వారా సూచనలు ఇవ్వాల్సి వస్తుందో అలా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మొత్తం కార్య వ్యవహారమంతా నడవగలదు. సైన్స్ వారు కింద భూమి నుండి పై వరకు సూచనలు తీసుకుంటూ ఉంటారు. మరి మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా పూర్తి కార్య వ్యవహారమంతా నడిపించలేరా? ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా ఇక మున్ముందు సంకల్పాల ద్వారా పూర్తి కార్య వ్యవహారమంతా నడుస్తుంది. దీనికోసం శ్రేష్ఠ సంకల్పాల స్టాకును జమ చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.